యాదాద్రి క్షేత్ర సందర్శనకై రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ మంగళవారం ఉదయం విచ్చేశారు. కొండపైకి చేరుకున్న గవర్నర్కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే, ఆలయ ఈవో భాస్కర్రావు స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి క్షేత్ర సందర్శనకై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఉదయం విచ్చేశారు. కొండపైకి చేరుకున్న గవర్నర్కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే, ఆలయ ఈవో భాస్కర్రావు స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు, స్వామివారికి శాలువా గప్పిన కమిషనర్, ఆలయ ఈవో భాస్కర్రావు స్వామివారి ప్రతిమ అందించారు. చైర్మన్ నరసింహమూర్తి గవర్నర్కు లడ్డు ప్రసాదం అందించారు. కొండపై అఖండ దీపారాధన, టెంకాయ కొట్టు స్థలం సందర్శించారు. స్వామివారిని ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని గవర్నర్ అన్నారు. With all the tradition and breathing hymns, so I am very impressed with this temple. It has been an experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you, bless the whole of Telangana, keep the people happy. Sarve Bhavantu. Sab sukhi rahe. Ramesh. ఇవ్వాలి పర్మిషన్ ఏంటంటే మీడియాతోటే కదా పని. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమాని సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయ సుమంగళం. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో శ్రీ పంచరాత్ర రాగమశాస్త్ర సిద్ధాంతానుసారముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైనటువంటి వైభవాలను గత వైభవాల కంటే కూడా శివుని ఆ వైభవపేటగా శ్రీకృష్ణ జన్మ దినోత్సవాన్ని ఖండం తిరునక్షత్రమైన సాంప్రదాయాన్ని అంటారు. ఆ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని మహావైభవపేటగా శ్రీకృష్ణ స్వామివారికి నవకలశ అభిషేక మహోత్సవం సాయంకాలం శ్రీకృష్ణ ఆవిర్భావ మహాపూజా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా
స్వామివారికి ఒక ముఖ్య అతిథిగా మా దేవస్థానానికి రాష్ట్ర గవర్నర్ గారు విష్ణుదేవ్ వర్మ గారు చేసి ఈ కార్యక్రమానికి మరింత శోభాయమానాన్ని ద్విగుణీకృతంగా చేయడం జరిగింది. ఇలా వైభవంగా జరుగుతున్న కార్యక్రమాలలో మా శాసనసభ్యులు చీఫ్ గారు శ్రీమాన్ ఎల్ఏ గారు, మా కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి హనుమంతరావు గారు వారి ఆధ్వర్యంలో విద్యా మహోత్సవాలన్నీ కూడా మహావైభవంగా నిర్వహింపబడుతున్నాయి. జరుగుతున్నటువంటి వైభవాలకి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో త్వరలోనే బంగారు గోపురాన్ని